ఒప్పుకుంటారా? ఏం తమ్ముడు ఒప్పుకోరా? ఒప్పుకోరంట వాళ్ళు, అవతల ఒప్పుకోరంట. ఎవరు తమ్ముడు ఒప్పుకోని వాళ్ళు? ఒకరు లేచి పైకి లేయండి. ఈయన ఒప్పుకోడంట. ఈ మా తమ్ముడు, ఆ తమ్ముడికి మైక్ ఇవ్వండి. మైక్ ఇవ్వండి. ఏం తమ్ముడు ఏం చెప్పా? మైక్ ఇవ్వండి అమ్మా, మైక్ ఇవ్వండి ఆయనకి. తమ్ముడికి మైక్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, పేరు చెప్పమా. నా పేరు వసంత్ సార్. ఏమ్మా? నా పేరు వసంతరావు సార్. వసంత్ సార్ ఏం చదువుతున్నామా? నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను సార్. బిఏ థర్డ్ ఇయర్. ఓకే సార్. చెప్పమా. ఇప్పుడు నేను థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు 1,00,000 కోట్లు స్కామ్ చేశారని అంటున్నారు. చెప్పమా. అదే నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2,000 కోట్లు స్కామ్ చేశారన్నారు. ఏది నిజం? అప్పుడు ఇప్పుడు ఏం తమ్ముడు మైక్ 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 ఓకే మైక్ మైక్. వాళ్ళు హలో చెప్తాడు. అప్పుడు వాళ్ళు మీరు 2,000 కోట్లు చేశారన్నారు. అప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయలేదు. ఇప్పుడు మీరు 1,00,000 కోట్లు స్కామ్ చేశారన్నారు. ఇప్పుడు మీరు ఏమైనా ప్రూవ్ చేయగలరా? ఒక్క తమ్ముడు ఓకే రైట్. ఒక్క నిమిషం ఆగండి. వసంత్కి ఒక విషయం చెప్పాలి. ఈ రోజు మనం ఒకసారి చూస్తే రాజకీయాల్లో ఉండే అందరిపైన ఆరోపణలు ఉంటాయి. రాజకీయాలపైన ఉండే ఆరోపణల్ని యథార్థాలు, వాస్తవాలను అనలైజ్ చేయాల్సింది ప్రజలు చేయాలి. మేము ఒకరిపైన ఆరోపణ చేయడం, వారు మా పైన ఆరోపణ చేస్తారు. ఈరోజు భారతదేశంలో, ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్యంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు. నేను ఇవన్నీ ఆరోపణలు కాదు. సుప్రీంకు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ద్వారా సిబిఐకి ఆదేశాలు ఇచ్చారు. సిబిఐ ఆదేశాల మీరు చూసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే 5 సంవత్సరాల్లో 10 లక్షల రూపాయల ఆదాయం ఉండే వ్యక్తి మొన్న 2009 ఎలక్షన్ లో 78 కోట్ల రూపాయల ఆదాయం ఆస్తులు చూపించి 2011కు 375 కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపించి ఈ రోజు చూస్తే అన్ని ఆస్తులన్నీ వెరిఫై చేస్తే ఒక అతనికి 15,000 ఎకరాలు వ్యాన్పిక్ సిటీకి SEZకు భూమి ఇస్తే అతను 700 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సాక్షి పేపర్లో పెడితే అవన్నీ వెరిఫై చేసిన తర్వాత తమ్ముడు నీలాంటి వాడు కూడా ఇంకా నేను నమ్మను అనే పరిస్థితిలో ఉంటే ఆరోపణ ఏది వాస్తవం ఏది తెలియకపోతే ఈరోజు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది సమాజంలో ఒకరిద్దరు ఇలాంటి తమ్ముళ్ళు ఉంటారు కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక పక్క అన్నా హజారే ఉద్యమం చేస్తున్నాడు అవినీతికి వ్యతిరేకంగా. ఇంకో పక్క కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతి పరులకు సపోర్ట్ గా ఉద్యమాన్ని చేస్తున్నారంటే ఇలాంటి వసంత్ కుమార్ లాంటి వ్యక్తులు ఉంటారు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవాల్ని నేను ఒకటే చెప్పాను. నిన్న ఈ రోజు కూడా ఎంఆర్ ప్రాపర్టీస్ లో నా పైన ఆరోపణలు పెట్టారు. నేను డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా ఇచ్చాను. ఇంకో పక్క నా పైన పెట్టిన ఆరోపణలుంటే నీ దగ్గర కూడా తమ్ముడు ఒక కవర్ ఉంటే, ఒక సాక్ష్యం ఉంటే తీసుకొనిరా. నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నా. రెండోది, ఇప్పుడు నేను చెప్పడం కాదు, సాక్ష్యాధారాలతో సహా సిబిఐ ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. నేను రాష్ట్రంలో ఉండే నీలాంటి తమ్ముళ్ళకి అందరికీ సవాలు విసురుతున్నా. ఎవరి దగ్గర ఎక్కడ ఆరోపణలున్నా అవి తీసుకొస్తే 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. మా నాయకుడు ఎన్టీ రామారావు గారితో కలిసి 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మా ఫ్యామిలీలో ఉన్నాం. 32 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాం. కేంద్రంలో యూఎఫ్ గాని ఎన్డీఏ గాని నేను సపోర్ట్ చేసిన గవర్నమెంట్లు ఉన్నాయి. ఇన్ని గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఎక్కడైనా సరే నేను ఒక తప్పు చేశానని ఎవరైనా నిరూపించగలిగితే దేనికైనా సిద్ధంగా ఉన్నాను. అది తమ్ముడు స్ఫూర్తి. ఊరికే మాట్లాడడం కాదు, కరెక్ట్ గా ఉండండి.
ఒక్క నిమిషం. మీకు చిన్న అవగాహన కోసం మన సమాజం కూడా ఎంత మొద్దుబారిపోయిందంటానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సభ్యుల ధర్మాసనం హైకోర్టులో వీర పోరాటం చేసి ఏదో ఒక రకంగా ఆయన మీద ఒక ఆరోపణ అంటే ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్రయత్నాలు జరిగినప్పుడు వాళ్ళు చేసిన అల్టిమేట్ గా వాళ్ళు చేసిన కామెంట్ ఏంటో తెలుసా? హైకోర్టు అప్పటికి నువ్వు పుట్టావో లేదో నాకు తెలీదు. ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఆయన నివాస గృహంలో కొంచెం 2 లీటర్ల పాలు ఎక్కువ వాడుకున్నాడంట. 2 లీటర్ల పాలు తెలుసా మీకు? అది హైకోర్టు చెప్పిన మాట. అది ఇవాళ ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం లూటీ అయిందని చెప్పి హైకోర్టు చెప్పినా కూడా మనం ఏంటంటే అది పెద్ద ఇష్యూ కాదన్నట్టు ఉంటాం. ఇప్పుడు చంద్రబాబు చేశాడా, జగన్మోహన్ రెడ్డి చేశాడా కాదు ఇష్యూ. ఎవరు చేసినా సరే దానికి స్పందించాల్సిన బాధ్యత సమాజం మీద ఉంటుంది, లేకపోతే మీ కర్మ. అది ఓకే. రైట్, నువ్వు చెప్పు. ఇప్పుడు రెండో విషయం మీరు చూస్తే అన్నా హజారే ఉన్నాడు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. అన్నా హజారే అవినీతి వ్యతిరేకంగా పోరాడితే 2,20,000 రూపాయలు ఆయన ట్రస్ట్ నుంచి డ్రా చేసి ఆయన బర్త్డే కోసం ఖర్చు పెట్టారని అదొక అవినీతి ఆరోపణగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేసే పరిస్థితి వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆరోపణలు ఒక ఎత్తైతే ఆరోపణలు చేసేదాంట్లో తీవ్రత, అందులో వాస్తవం ఎంత ఉందో మీరు స్టూడెంట్స్ గా మీరు గేజ్ చేసే పరిస్థితి రావాలి. ప్రజాస్వామ్యంలో వాదించే హక్కు అందరికీ ఉంటుంది. అల్టిమేట్ గా మనం వాస్తవాల్ని, ట్రూత్, నిజం నిప్పు లాంటిది. ఆ విషయంలో ఎవ్వరు ఏమారినా దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని చేయలేము. ఆ విషయం మనందరం కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు నువ్వు 3rd ఇయర్ బిఏ స్టూడెంట్ కదా, బట్ ధైర్యంగా ఆయన అడగలిగావు కదా. సేమ్ థింగ్ అందరినీ అడగండి. మీరు అడిగినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇక ఎవరికైనా రాజకీయ నాయకుడికి అరే నేను ఏదైనా తప్పు చేస్తే పిల్లడు కూడా నన్ను అడుగుతాడు రోడ్డు మీదకి వెళ్తే అనే భయం వచ్చినప్పుడు తప్పు చేయడానికి వెనకాడతాడు. ఒక్క సెకండ్ అండి, వసంత్ మైక్. వసంత్, నువ్వు నన్ను అడిగావు కదా 2,000 రూపాయలు అవినీతి చేశావని అని ఆరోపణలు వచ్చాయని చెప్పావు కదా. నీకు తెలిసిన ఒక్క ఆరోపణ చెప్పని నాకు చెప్పు. పలాంది ఎక్కడ ఉంది సార్ అని చెప్పి నేను సమాధానం చెప్తా. ఇప్పుడు సింగపూర్ లో మీ హోటల్స్ గురించి ఏంటండి? సింగపూర్ హోటల్స్ అని చెప్తారు కదా. సింగపూర్ లో హోటల్ ఉందని సాక్షి పేపర్లు రాశాడు. నీకు రాసిస్తాను, పోయి తెచ్చుకోది ఆ హోటల్. ఓకే సార్. నేనేమంటానంటే కావాలని దుష్ప్రచారం చేయడం వేరే. నేను అదే చెప్పాను మీకు. జయబేరి మురళీమోహన్ ఆస్తి అది. ఆ ఆస్తి కూడా నా బినామీ అని రాస్తారు. దానికి సమాధానం ఏం చెప్పగలుగుతాం మనం? నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇక్కడ సాక్ష్యాధారాలతో ప్రూవ్ అయిన అలిగేషన్స్ అవి. నేను ప్రూవ్ చేసింది కాదు. హైకోర్టు కన్విన్స్ అయి సిబిఐకి రెఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. నేను నిన్ను అడిగాను, నువ్వు చెప్పలేకపోయావు సింగపూర్ లో హోటల్ ఉందని, లేకుంటే ఎక్కడ ఆస్తులు ఉన్నాయని, బినామీ పేరుతో ఉన్నాయని. నేను అవన్నీ తీసుకురండి, నీకే రాసిస్తా, ఆ రాసి వాళ్ళకి రాసిస్తాను. లేకపోతే అడుగు తొందరగా. వెరీ హ్యాపీ. దిస్ ఇస్ ది డిబేట్ ఐ వాంటెడ్. అడుగు. ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే గవర్నమెంట్ గా ఆపోజిట్ గా ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ పడగొట్టడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి అతని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఇవన్నీ బయటికి తీసుకొచ్చారు. ఒకవేళ మీరే ఆ పరిస్థితిలో ఉంటే మీ వెనకున్న ఆస్తులన్నీ బయటికి రావంటారా? మీరే ఆ పరిస్థితిలో ఉంటే మీ వెనకున్న ఆస్తులను బయటికి రావంటారా? ఒక మాట అంటావా? ఓకే, కరెక్ట్ గా అడిగాడు తమ్ముడు. ఉండండి, మైక్ ఉండండి. మీరు ఉండండి, మీరు ఇంటర్ఫీర్ కావాలండి. మీరు ఇంటర్ఫీర్ కావాలండి. 32 సంవత్సరాలు తమ్ముడు, 32 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా తొడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పుడే కాదు, అనేక సార్లు ఛాలెంజ్ చేశాం. నా మీద రాజశేఖర్ రెడ్డి 26 ఎంక్వైరీలు వేశాడు. 1-2 కాదు, 26 ఎంక్వైరీలు వేశాడు. 9 సార్లు సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, ఢిల్లీ హైకోర్టుకి వెళ్లారు. ఎక్కడా ఏం చేయలేకపోయారు. దానికి కారణం నేను తప్పు చేయలేదు కాబట్టి ప్రపంచంలో ఎవ్వరికీ భయపడను. ఎందుకు? తప్పు చేయలేదు కాబట్టి. తప్పు చేసిన వ్యక్తులు తప్పకుండా చట్టానికి లోబడాల్సిందే. చట్టాన్ని ముందు ద్రోహులే, దోషులే. అదే జరుగుతా ఉంది. ఇప్పుడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి అంత పెద్ద అవినీతి పరుడు ఈ రోజు కూడా బయట తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? అదే ఇప్పుడు వచ్చి తమడు ప్రజల్ని మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ ఇందులో ప్రధాన దోషి.
రాజశేఖర రెడ్డి గారు తప్పు చేస్తే మేము రాజా ఆఫ్ కరప్షన్ మిస్టర్ రాజశేఖర రెడ్డి మైనింగ్ మాఫియా పైన పుస్తకాలు వేశాం. అసెంబ్లీలో సాక్ష్యాధారాలతో నో కాన్ఫిడెన్స్ పెట్టి మూవ్ చేశాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కావాలి, రాజశేఖర రెడ్డి గారి సహకారం కావాలి కాబట్టి పూర్తిగా కుమ్ముకై రాజశేఖర రెడ్డి గారిని సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకోలేదు. నువ్వు గుర్తుపెట్టుకోవాలా, కాంగ్రెస్ పార్టీ ఒక అవినీతి పార్టీ. వాళ్ళ అవినీతి పరులపైన యాక్షన్ తీసుకునే అధికారం కానీ వాళ్ళకి అవకాశం, వాళ్ళకి అది పరిస్థితే లేదు. 2G స్పెక్ట్రమ్ ఉంది. ఎవరు యాక్షన్ తీసుకున్నారు? కామన్వెల్త్ గేమ్స్ ఎవరు తీసుకున్నారు? తమ్ముళ్ళు? కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ తీసుకున్నా, సుప్రీం కోర్టు తీసుకున్నది, సిఏజీ తీసుకున్నది. కర్ణాటకలో మినరల్ వెల్త్ దోసుకుంటే ఎవరు తీసుకున్నారు? సంతోష్ హెగ్డే లోకాయుక్త తీసుకున్నాడు. ఈ రోజు వైఎస్ జగన్ అవినీతి పైన ఎవరు తీసుకున్నారు? హైకోర్టు సిబిఐకి ఆర్డర్ చేసిన. తమ్ముడు ఒప్పుకుంటావా? కాంగ్రెస్ పార్టీ చేయలేదు, ఇప్పుడు కూడా చేయదు, వాళ్ళు రేపు కూడా చేయరు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఒప్పుకుంటా తప్పు చేశారని? ఒప్పుకుంటాను సార్, కానీ ఇంత అవినీతి ప్రభుత్వాన్ని మీరు ఎందుకు ఉంచుతున్నారు? మీకు పవర్ ఉంది కూడా. మనకుండేది 80 సీట్లు. అందుకనే ఈ ప్రభుత్వం పోవాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్రాన్ని కుక్కలు జింపిన విస్తరిగా ఈ కాంగ్రెస్ పార్టీ తయారు చేశారు. ఈ ప్రభుత్వం పరిపాలించడానికి అర్హత లేదు. నువ్వేం చేయమంటావు చెప్పు, నేను సిద్ధంగా ఉన్నా. ఓకే, కన్విన్స్ అయ్యావా? ఇంకా ఉన్నాయా? ఓకే, రైట్. లేమ్మా నువ్వు లే. సార్ సార్ హలో సార్. ఎవరు? ఎక్కడా? నువ్వేనా? మాట్లాడమ్మా. మాట్లాడు. ఓకే, లాస్ట్. తమ్ముడు అక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు. అదే అయ్యాక నువ్వు మాట్లాడదు కానమ్మా. కూర్చోమ్మా అక్కడ లాస్ట్ లో. మీరు ఈ మధ్యలో వారుగా రండి. లేమ్మా, ఈలో మాట్లాడు. సార్ గుడ్ ఈవినింగ్. మైక్ దగ్గర పెట్టుకుని గట్టిగా మాట్లాడు. సార్ నా పేరు యామిని శ్రీ. సార్ నేను మిమ్మల్ని ప్రశ్నిద్దాం అనుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో మీరు అవినీతి పరులకి, నేరస్తులకి టికెట్ ఇవ్వమని ఇప్పుడు ప్రకటించగలరా? ఏదమ్మా? అవినీతి పరులకి, నేరస్తులకి టికెట్లు ఇవ్వను వచ్చే ఎన్నికలని ఇప్పుడు హామీ ఇవ్వగలరా? తప్పకుండా ఇస్తామమ్మా. నేను అందుకనే ఒక చట్టాన్ని కూడా తీసుకురమ్మంటున్నాను. ఏదైతే రాజకీయ పార్టీలు కూడా ఫండ్స్ ఎట్లా మొబిలైజ్ చేయాలి. ఒక్క విషయం మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఆర్థిక సమస్యలు వచ్చి సంపద పెరిగింది. రాజకీయ పార్టీలు కూడా పని చేయాలంటే నాకు కూడా డబ్బులు కావాలి. కానీ ఇప్పుడు జరిగేదంతా ఏంటంటే పార్టీల ముసుగులో డబ్బులు వసూలు చేసి సొంతానికి ఖర్చు పెట్టుకుంటున్నారు. అది పెద్ద సమస్య. ఎన్నికలు బాగా కాస్ట్లీ అయిపోయినాయి, ఇష్టానుసారంగా తయారయ్యారు. మూడోది, నేరస్తులు కూడా రంగంలోకి వచ్చి ఎక్కడికక్కడ రిగ్గింగ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ప్రక్షాళన జరగాలి. దానికోసం నేనేమన్నానంటే లోక్పాల్ బిల్ రావడమే కాదు, కానీ అప్పుడు కూడా పథకాన్ని విమర్శించారు. అనుత్పాదక పథకం అన్నారు. ఇప్పుడు మార్కెట్ లో రేట్ ఎంత ఉంది బియ్యం చెప్పు? 18 rupees, 25. దగ్గర పెట్టుకో మైకు. 25. 25. ఇప్పుడు ఎవరైనా సరే 2 రూపాయల కిలో బియ్యం అడిగారా? ఈ రాష్ట్రంలో ఎవరైనా అడిగారా అసలు? చెప్పండి. కానీ ప్రకటించారు కదా. ఇంకో రాష్ట్రంలో రూపాయి బియ్యం అంటారు కిలో. ఎవరిది? తమిళనాడు ఊరికి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఏ రాజకీయ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి వాళ్ళ ఆస్తులు అమ్మే బియ్యం కానీ ఇంకోటి కానీ అది మన సొమ్ము. ఆ డబ్బులే గనక మిగిలితే ఇంకొక మంచి దానికో ఒక అభివృద్ధి కార్యక్రమాలకు, లేదా ఇందాక అతను అన్నట్టు రైతులకి ఇంకొంచెం సబ్సిడీ ఇవ్వచ్చు. అవునా? దట్ ఈస్ వేర్ స్టూడెంట్ కమ్యూనిటీ హాస్ టు ఇన్వాల్వ్. మీరు అక్కడ జోక్యం చేసుకోండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి తల్లిదండ్రులకు కానీ మీ గ్రామస్తులకు కానీ, ఇగో ఇది మంచిది, చెడ్డది, ఇగో ఈ పథకం ప్రకటించారంటే మనకేదో గాలం వేస్తున్నారు, మనం